హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ సిరీస్ లోని సీజన్ 1 ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసేయండి. ఇక మూవీలోకి వెళ్ళిపోదాము. సీజన్ 1 లో ఎంకే జాదూని చంపేస్తాడు కదా. తర్వాత స్వపన్ తన కొడుకు జాదూ డెడ్ బాడీ తీసుకొని అతను వదిన శీలాతో కలిసి రెహమాన్ లాగా తన భార్య లక్ష్మి ఉంటున్న ఇంటికి వెళ్తాడు. ఫ్రెండ్స్, ఈ సీన్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అందుకే పార్ట్ 1 లో జరిగిన స్టోరీని చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. యాక్చువల్ గా ఎలన్, స్వపన్ అండ్ రెహమాన్ ట్విన్ బ్రదర్స్. రెహమాన్ ఏమో మంచిగా జాబ్ చేస్తూ తన వైఫ్ షీలాతో హ్యాపీగా ఉంటాడు. కానీ స్వపన్ మాత్రం స్ట్రగ్లింగ్ చేస్తుంటాడు. అయితే పార్ట్ 1 లో స్వపన్ ఒక కేసులో పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి రెహమాన్ ఎలాగో తనలాగే ఉంటాడు కాబట్టి అతను చంపేసి తన ఐడెంటిటీని మార్చుకుంటాడు. అలా ప్రస్తుతానికి అతను రెహమాన్ భార్య షీలాతో ఉంటూ తన భార్య లక్ష్మి కోసం వస్తాడు. కొడుకుని అలా శవంలో చూసేసరికి ఆమె చాలా బాధపడుతుంది. ఆ బాధను చూసిన స్వపన్ ఆమె దగ్గరికి వెళ్లి ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడే ఆమెకి అతను రెహమాన్ కాదు స్వపనేమో అని చెప్పి డౌట్ వస్తుంది. అదే విషయం శీలాని అడుగుతుంది. దానికి శీలా నిజం చెప్పకుండా అతను స్వపనే అని చెప్పి అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తుంది. తర్వాత జాదూ డెడ్ బాడీని స్వపన్ భార్య ఉంటున్న ఇంటికి దగ్గరలోనే పాతి పెడతారు. అలా జాదూ అంత్యక్రియలు పూర్తవగానే అదే రోజు నైట్ షీలా తన భర్త రెహమాన్ డెడ్ బాడీని పూడ్చిపెట్టిన చోటుకు వెళ్లి స్వపన్ ఒక దుర్మార్గుడు అని చెబుతూ అతను చెప్పినట్టుగా వినకపోతే తన కూతుర్ని చంపేస్తానని చెప్పి బెదిరించాడు. అందువల్లనే స్వపన్ నిజ స్వరూపాన్ని దాచాల్సి వస్తుందని అతనికి క్షమాపణలు చెబుతుంది. తర్వాత లక్ష్మి అక్కడికి వచ్చి తన భర్త స్వపన్ అని అనుకుంటున్న రెహమాన్ సమాధిని చూస్తూ తిడుతూ ఉంటుంది. అతను లక్ష్మికి చేసిన ద్రోహం గురించి శీలాకి చెబుతూ ఉంటుంది. తర్వాత ఆమె చేతిలో ఉన్న బ్లాక్ పౌడర్ ని రెహమాన్ సమాధి పైన చల్లుతుంది. అది చూసిన షీలా ఆమెకు అడ్డుపడుతూ అలా చేయకూడదని అంటుంది. దాంతో లక్ష్మికి షీలా పైన అనుమానం వచ్చి నా దగ్గర నువ్వేమైనా దాస్తున్నావా అని అడుగుతుంది. దానికి షీలా లేదని చెప్పి సమాధానం ఇస్తుంది. కానీ కాసేపటి తర్వాత షీలా ఆలోచిస్తూ ఇప్పుడు లక్ష్మికి తోడుగా ఎవరూ లేరు, ఒంటరి అయిపోయిందని తనకి ఏదో విధంగా హెల్ప్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే స్వపన్ వాళ్ళ నైబర్ వచ్చి అబ్దుల్ అనే వ్యక్తి తరచూ ఇక్కడికి వస్తూ ఉండేవాడని చెబుతాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా అబ్దుల్ అండ్ లక్ష్మికి ఎఫైర్ ఉందని అనుకుంటున్నారని చెబుతాడు. ఆ మాటలు విన్నాక స్వపన్ కి లక్ష్మి అండ్ అబ్దుల్ పైన చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్ లో స్వపన్ లక్ష్మి ఇంటికి వెళ్తాడు. స్వపన్ ని చూడగానే లక్ష్మి అతని పదే పదే నువ్వు రెహమాన్ కాదు నా భర్త స్వపన్ అంటూ ఉంటుంది. అండ్ అలాగే జాదూ చనిపోవడానికి కూడా స్వపన్ చేసిన ఇల్లీగల్ బిజినెస్ కారణమని చెప్పి బాగా తిడుతుంది. అది విన్న స్వపన్ నిజం ఒప్పేసుకొని ఆమెని కూల్ చేస్తూ సారీ చెబుతాడు. తర్వాత ఆ నైట్ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఆ నెక్స్ట్ డే లక్ష్మి శీలాతో ఫోన్ లో స్వపన్ నిజ స్వరూపం గురించి చెబుతూ ఉంటుంది. అదే టైంకి స్వపన్ అక్కడికి వచ్చి తన నిజ స్వరూపం తెలిసిపోయిందని చెప్పి లక్ష్మిని అతి దారుణంగా చంపి ఎవరు చూడకుండా పాటి పెట్టేస్తాడు. అయితే లక్ష్మిని చంపునప్పుడు శీలా ఫోన్ లా కేకలు వింటుంది. దాంతో స్వపన్ ఆమెకి ఏదో కీడు చేసి ఉంటాడని చెప్పి అనుకుంటుంది. తర్వాత స్వపన్ తన వదిన ఉంటున్న ఇంటికి వెళ్లి షీలాతో మాట్లాడుతూ ఇంకొకసారి లక్ష్మితో కాంటాక్ట్ అయితే నీకు మంచిది కాదని చెప్పి షీలా కూతుర్ని చూసి వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో స్వపన్ అబ్దుల్ అడ్రస్ కోసం దాస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తన పేరు రెహమాన్ అని చెప్పి స్వపన్ బ్రదర్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అబ్దుల్ తన బ్రదర్ స్వపన్ ని చంపాడు కాబట్టి ఇప్పుడు అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని అంటాడు. దానికి దాస్ అబ్దుల్ తన ఫ్రెండ్ అని తన ఫ్రెండ్ జోలికి వస్తే చంపేస్తా అని చెప్పి గన్ చూపించి స్వపన్ ని బెదిరిస్తాడు. దానికి స్వపన్ నాకు ఊరికే వద్దు, నాకు గనక అబ్దుల్ అడ్రస్ ఇస్తే గనక నీకు 10 కోట్లు ఇస్తానని చెప్పి డీల్ చేసుకుంటాడు. దానికి దాసు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి స్వపన్ చెప్పిన 10 కోట్లని అక్కడ దాస్ పేరుతో పే చేయమని చెబుతాడు. దాంతో స్వపన్ ఆ విజిటింగ్ కార్డు తీసుకొని అందులో ఉన్న అడ్రస్ కి వెళ్తాడు. అదొక ఆర్ట్ గ్యాలరీ. ఒక లేడీ ద్వారా అతనికి తెలిసిన విషయం ఏంటంటే ఆ ఆఫీస్ పేరు కి ఆర్ట్ గ్యాలరీ అని, అక్కడ చేసేదంతా ఇల్లీగల్ పనులే అని చెబుతుంది. తర్వాత స్వపన్ దాస్ తనకి ఇచ్చిన విజిటింగ్ కార్డు తీసుకొని కెమెరాకు చూపించి డ్రాప్ బాక్స్ లో వేస్తాడు. నెక్స్ట్ సీన్ లో శీలా స్వపన్ తన భర్తను చంపినందుకు అండ్ అతన్ని బ్లాక్ మెయిల్ చేసి సెక్సువల్ అబ్యూస్ చేసినందుకు అతని పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక లాయర్ ఆమెని కలిసి విషయం తెలుసుకుంటాడు. తర్వాత స్వపన్ చేసిన అక్రమాలకు సాక్ష్యం లేనందువల్ల అతని దోషిగా ప్రూవ్ చేయడం కష్టమని చెబుతాడు. కానీ అలాంటి నీచుడిని ఊరికే వదలకూడదు కాబట్టి అతని మార్గంలోనే వెళ్లి స్వపన్ కి బుద్ధి చెప్పాలని అంటాడు. దాంతో షీలా స్వపన్ చేసిన పాపాలకి శిక్షగా అతన్ని చంపేస్తే ఒక పని అయిపోతుందని అతని తాగే కాఫీలో పాయిజన్ కలిపి ఇస్తుంది. కానీ తను కాఫీ తాగే టైంకి దాస్ అక్కడికి వస్తాడు. షీలా దాసు కూడా కాఫీ ఇస్తుంది. దాస్ ఆ కాఫీ తాగేశాక ఇంకొక కప్పు కాఫీ కావాలని చెప్పి షీలాని అడుగుతాడు. ఈలోగా దాస్ స్వపన్ దగ్గర 400 కోట్లు ఉన్నాయని తెలుసుకొని అవి ఎక్కడున్నాయో చెప్పమని చెప్పి ఫోర్స్ చేస్తాడు. దానికి స్వపన్ అంత డబ్బు నా దగ్గర ఉంటే ఇలా ఎందుకుంటాను, ఒక ఊరినే కొనేసేవాడిని కదా అని చెబుతాడు. కానీ దాస్ అతని మాటలు నమ్మడు. వెంటనే స్వపన్ కి గన్ చూపించి 20 కోట్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇంకా స్వపన్ చివరికి నిజం ఒప్పుకుంటాడు. కానీ తన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదని 20 సంవత్సరాలు టైం ఇస్తే కొద్దిగా ఇస్తానని చెప్పి వెళ్ళిపోమంటాడు. దాంతో దాస్ కి కోపం వచ్చి స్వపన్ కి గన్ గురిపెడతాడు. అది చూసిన స్వపన్ దాస్ ని మాటల్లో పెట్టి గన్ కింద పడిపోయేలా చేస్తాడు. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉండగా అదే టైంకి దాస్ శీలా తెచ్చిన రెండో కప్పు కాఫీ కూడా తాగి స్వపన్ ని తిడుతూ
చూస్తూ సడన్ గా కింద పడిపోయి నోట్లోంచి నొరగ వచ్చి చనిపోతాడు. అది చూసిన స్వపన్ షాక్ అవ్వి అతనికి ఏమైందా అన్నట్టు షీలా వైపు చూస్తాడు. దానికి షీలా కాఫీలో పాయిజన్ కలిపానని చెబుతుంది. తర్వాత దాస్ ని అడ్డు తొలగించినందుకు గాను స్వపన్ దాచుకున్న 400 కోట్లలో 50 కోట్లు తనకి కావాలని చెబుతుంది. ఆ డబ్బుతో ఆమెకి ఒక అపార్ట్మెంట్ కొనాలని చెబుతుంది. దానికి స్వపన్ కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు. తర్వాత ఇద్దరు కలిసి దాస్ డెడ్ బాడీని ఎవరూ చూడకుండా చెరువులో పడేస్తారు. నెక్స్ట్ సీన్ లో స్వపన్ అబ్దుల్ కి కాల్ చేసి ఒక ప్లేస్ కి పిలిచి అతను కూడా షూట్ చేసి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో స్వపన్ ఆర్ట్ గ్యాలరీ ఆఫీస్ కి వెళ్లి ఒక కార్డ్ లో మీ గురించి నాకు అన్నీ తెలుసు, మిమ్మల్ని నేను కలవాలని ఆ పేపర్ లో రాసి కెమెరాకి ఆ కార్డ్ చూపించి డ్రాప్ బాక్స్ లో వేసి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆ కంపెనీ సీఈఓ అయిన దిశ అనే ఒక లేడీ ఆ కార్డ్ లో ఉన్నది చదివి తన బాస్ తో కలిసి స్వపన్ చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. కానీ స్వపన్ వాళ్ళు రావడం చూసి వాళ్ళని కలవకుండా అండ్ వాళ్ళకి కనపడకుండా దాక్కొని వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో స్వపన్ శీలాకి మాటిచ్చిన ప్రకారమే అపార్ట్మెంట్ కొందామని చెప్పి ఒక బిల్డింగ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత సగం అమౌంట్ క్యాష్ రూపంలోను సగం అమౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేలా డీల్ సెట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో స్వపన్ మళ్ళీ ఆర్ట్ గ్యాలరీ ఆఫీస్ కి వెళ్తాడు. కానీ ఎంతసేపు అయినా కూడా అతను ఎవరూ పట్టించుకోరు. దాంతో స్వపన్ కెమెరా వైపు చూస్తూ ఆఫీస్ మెంబర్స్ ని తిడుతూ మాట్లాడతాడు. అప్పుడు దిశ వాళ్ళ బాస్ కి కాల్ చేసి స్వపన్ గురించి చెబుతుంది. కాసేపు తర్వాత స్వపన్ ని లోపలికి పిలిచి అసలు ఎవరు నువ్వు, నా ఆఫీస్ కి వచ్చి నన్నే తిడతావా అని కోపంగా మాట్లాడుతుంది. దానికి స్వపన్ మాట్లాడుతూ నా పేరు రెహమాన్, యాక్చువల్ గా నేను ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ దాస్ 10 కోట్లు ఇక్కడ ఇవ్వమని చెప్పాడు. అండ్ అంతేకాకుండా నా దగ్గర 400 కోట్ల బ్లాక్ మనీ ఉంది, దాన్ని వైట్ గా మార్చాలని చెబుతాడు. కానీ దిశ మాత్రం వాళ్ళది ఒక డీసెంట్ కంపెనీ అని అలాంటి పనులు ఇక్కడ చేయమని చెప్పి కలరింగిస్తుంది. దానికి స్వపన్ మాట్లాడుతూ మీరు ఎంత డీసెంట్ కంపెనీ అనేది అన్ని విషయాలు తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. నా దగ్గర డ్రామాలు వేయాల్సిన అవసరం లేదు, నాకేమీ ఊరికే చేయక్కర్లేదు. ఆ పని చేసినందుకు మీకు 3% షేర్ ఇస్తానని చెబుతాడు. కానీ ఆ టైంకి మాత్రం దిశ స్వపన్ డీల్ ని కాదని పంపించేస్తుంది. నెక్స్ట్ డే స్వపన్ తన స్కూటీ పైన వెళ్తూ ఉండగా అదే టైం కి సడన్ గా రౌడీలు స్వపన్ ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడు స్వపన్ మాట్లాడుతూ ఎవర్రా మీరంతా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకువచ్చారని అడుగుతాడు. అదే టైం కి దిశ అక్కడికి వస్తుంది. అంటే స్వపన్ ని కిడ్నాప్ చేయించింది దిశానే. ఆమె స్వపన్ తో మాట్లాడుతూ నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పావు కదా, నిజంగా నీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా, లేకపోతే మా గురించి తెలుసుకొని మా బండారం బయట పెట్టడానికి నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతుంది. దానికి స్వపన్ మాట్లాడుతూ నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, నేను చెప్పేది నిజమని నిరూపించుకుంటానని అంటాడు. దాంతో అతను వదిలేస్తారు. తర్వాత స్వపన్ పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్న ఒక ప్లేస్ కి వెళ్లి వాటిని ఓపెన్ చేస్తాడు. అంటే దిశకి వీడియో కాల్ చేసే డబ్బు చూపిస్తాడు. అప్పుడు దిశ అతను నమ్ముతుంది. దాంతో ఆ మరుసటి రోజు స్వపన్ ని మీట్ అవ్వి అతను బ్లాక్ మనీని వైట్ గా మార్చాలంటే ఆమెకి 50% షేర్ కావాలని చెబుతుంది. కానీ స్వపన్ 3% మాత్రమే ఇస్తానని చెబుతాడు. తర్వాత దిశ స్వపన్ ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి అక్కడ కొంతమంది డీలర్స్ తో మాట్లాడి స్వపన్ చెప్పిన డీల్ ని ఓకే చేస్తుంది. అలా వాళ్ళ దందా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. దిశ ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు స్వపన్ ని కూడా వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటుంది. అలా స్వపన్ దిశకి అట్రాక్ట్ అవ్వి ఆమెను లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు స్వపన్ షీలాకి కొనిస్తా అని చెప్పిన బిల్డింగ్ గురించి ఆలోచించడం మానేస్తాడు. దాంతో అతని పైన షీలాకి కోపం ఉంటుంది. తర్వాత ఒకసారి దిశ స్వపన్ కార్ లో వెళ్తూ ఉండగా దిశ మాట్లాడుతూ బ్లాక్ మనీని వైట్ గా మార్చాలంటే చాలా రిస్క్ తో కూడిన పని, కాబట్టి డీలర్స్ ని మేనేజ్ చేయాలంటే 30% షేర్ కావాలని అడుగుతుంది. దానికి స్వపన్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత దిశ తన డబ్బుని సేఫ్ గా దాయాలంటే ఒక నమ్మకమైన బ్యాంక్ ఎంప్లాయ్ కావాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. యాక్చువల్ గా స్వపన్ తన దగ్గర ఉన్న డబ్బులతో ఎలక్షన్ లో పోటీ చేసి ఎంపీ అవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. కానీ దిశ మైండ్ లో వేరే ప్లాన్ నడుస్తూ ఉన్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో క్రాంతి అనే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఒక అమ్మాయితో కలిసి వాటర్ రూమ్ లోకి తీసుకువెళ్లి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. కానీ అంతకు ముందే స్వపన్ వాళ్ళ రూమ్ లో కెమెరా ఫిక్స్ చేసి వాళ్ళ రొమాంటిక్ సీన్స్ అన్ని రికార్డ్ చేసేస్తాడు. తర్వాత రోజు స్వపన్ క్రాంతి వర్క్ చేసిన బ్యాంక్ కి వెళ్లి అతనికి ఆ వీడియో చూపించి తన జాబ్ ని రిజైన్ చేయాలని, అలా చేయకపోతే ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తాడు. అండ్ అలాగే అతని ఫ్యామిలీస్ కూడా ఆ వీడియోని పంపిస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇక చేసేదేమీ లేక క్రాంతి రిజైన్ చేసేస్తాడు. తర్వాత క్రాంతి శీలాకి కాల్ చేసి స్వపన్ దిశ అనే అమ్మాయితో తిరుగుతున్నాడని అండ్ అంతేకాకుండా తన జాబ్ కూడా బలవంతంగా రిజైన్ చేయించాడని చెబుతాడు. యాక్చువల్ గా ఈ ప్లాన్ స్వపన్ది కాదు, దిశది. ఎందుకంటే ఒకప్పుడు ఆమె తమ్ముడు బిజినెస్ చేయడానికి క్రాంతి వర్క్ చేసిన బ్యాంక్ లోనే లోన్ తీసుకుని ఉంటాడు. కానీ అతని బిజినెస్ లో లాస్ రావడంతో లోన్ కట్టలేకపోతాడు. దాంతో బ్యాంక్ వాళ్ళు వచ్చి అతని హౌస్ ని సీజ్ చేసేస్తారు. ఆ అవమానం తట్టుకోలేక షీలా తమ్ముడు సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అందువల్ల ఆ కోపంతో ఇప్పుడు క్రాంతిని బ్లాక్ మెయిల్ చేసి అతని జాబ్ నుంచి రిజైన్ చేసేలా ప్లాన్ చేస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ క్రాంతి ప్లేస్ లో వాళ్ళకి అనుకూలంగా ఎంప్లాయ్ అపాయింట్మెంట్ చేస్తానని చెప్పి దిశ స్వపన్ కి చెబుతుంది. కానీ దిశ మాత్రం క్రాంతి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేసిందనే విషయం స్వపన్ కి తెలియదు. నెక్స్ట్ సీన్ లో శీలా తమ్ముడు ఇక్బాల్ ఎంకేతో కలిసి తిరుగుతున్నాడని తెలిసి రౌడీలతో తిరిగి జీవితం నాశనం చేసుకోవద్దని చెప్పి అతను బాగా కొడుతూ ఉంటుంది. అదే టైంకి స్వపన్ అక్కడికి వచ్చేసరికి
వచ్చేసరికి ఇక్బాల్ స్వపన్ తో మాట్లాడుతూ తనకి ఏదైనా జాబ్ వెతికి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో ఎంకే షీలాని కలిసి స్వపన్ గురించి అడుగుతాడు. దానికి షీలా మొదట్లో అతను స్వపన్ కాదు రెహమాన్ అని చెబుతుంది. దాని తర్వాత ఎంకే అతను స్వపన్ అని నాకు తెలుసు అని చెప్పి అతను మంచివాడు కాదు, తనని నమ్మద్దని చెప్పి మంచిగా చెబుతాడు. ఆ మాటలు విన్న షీలా నిజం ఒప్పేసుకుంటుంది. అప్పుడు ఎంకే స్వపన్ దాచిన 400 కోట్ల డబ్బులు ఎలాగైనా కనిపెట్టాలని షీలాతో కలిసి ప్లాన్ చేస్తాడు. అలా ఎంకే ఒక ట్రాకర్ ని షీలాకి ఇచ్చి దాన్ని స్వపన్ బ్యాగ్ లో వేయమని చెబుతుంది. అలా చేయడం ద్వారా స్వపన్ డబ్బులు దాచిన ప్లేస్ కనుక్కోవచ్చు అని చెప్పి ఎంకే ప్లాన్. ఆ రోజు నైట్ షీలా స్వపన్ నిద్రపోయాక అతని బ్యాగ్ లో ట్రాకర్ ని వేస్తుంది. నెక్స్ట్ డే ఎంకే తన గ్యాంగ్ తో కలిసి ట్రాకర్ సహాయంతో స్వపన్ స్కూటీని ఫాలో అవుతారు. కానీ కొద్ది దూరం వెళ్లేసరికి స్వపన్ ఒక చోట బాగా గుబురుగా ఉన్న చెట్లు ఉన్న దారిలోకి వెళ్ళిపోతాడు. స్వపన్ అలా వెళ్లేసరికి ఎంకే కన్ఫ్యూజ్ అవ్వి స్వపన్ ఫాలో చేయలేకపోతారు. అలా 2-3 టైమ్స్ జరుగుతుంది. నెక్స్ట్ సీన్ లో ఒకసారి స్వపన్ అండ్ దిశ ఒక పార్టీలో ఫుల్ గా తాగేసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండగా స్వపన్ వెళ్లి దిశాని హగ్ చేసుకుంటాడు. అప్పుడు దిశకి కోపం వచ్చి అందరి ముందు స్వపన్ చెంప పగలగొడుతుంది. దాంతో స్వపన్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు దిశ స్వపన్ కి కాల్ చేసి తన షేర్ ఇవ్వమని అడుగుతుంది. దానికి స్వపన్ దిశ ఆఫీస్ కి వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటేనే డబ్బిస్తానని చెప్పి చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో ఎంకే ఈసారి ఎలాగైనా సరే స్వపన్ ని పట్టుకోవాలని చెప్పి అతని బ్యాగ్ లో ఉన్న ట్రాకర్ సహాయంతో ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ కొద్ది దూరం వెళ్లేసరికి స్వపన్ కనిపించాడు. కానీ అతని దగ్గర ఉన్న ట్రాకర్ మాత్రం ఒక లొకేషన్ చూపిస్తుంది. తర్వాత ఎంకే ఒక చోట స్వపన్ దగ్గర ఉన్న ట్రాకర్ కింద పడిపోయి ఉండడం చూస్తాడు. అంటే స్వపన్ కి విషయం తెలిసిపోయిందని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. యాక్చువల్ గా శీలా కూడా వాళ్ళతో కలిసి వెళ్తుంది. కానీ ఆమె భయంతో దూరంగా కార్ల నుంచి జరుగుతుందంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గడ్డం మీసాలతో ఉన్న ఒక వ్యక్తి కారులో వెళ్తున్నట్టు చూస్తుంది. అతని సరిగ్గా చూస్తే స్వపన్ అని చెప్పి షీలా కనిపెట్టేసి ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి టెన్షన్ పడిపోయి అదే విషయం ఎంకేకి చెబుతుంది. దాంతో ఎంకే తన గ్యాంగ్ తో కలిసి అక్కడ నుంచి పారిపోతాడు. నెక్స్ట్ సీన్ లో స్వప్న ఇంటికి వెళ్ళగా అక్కడ షీలా అండ్ ఆమె కూతురు ప్రియా కనిపించారు. దాంతో షీలా ఎంకేతో చేతులు కలిపి తన్ని మోసం చేసిందని స్వపన్ తెలుసుకుంటాడు. తర్వాత ఎంకే ఎలాగోలాగా స్వపన్ వెళ్లే సీక్రెట్ ప్లేస్ ని కనిపెట్టేస్తాడు. కానీ అదే టైంకి స్వపన్ కూడా ఎంకేకి తన సీక్రెట్ ప్లేస్ తెలిసిపోయిందనే విషయం అర్థమవ్వి వెంటనే అక్కడికి వెళ్తాడు. అంటే ఎంకే గ్యాంగ్ లో ఒక వ్యక్తికి స్వపన్ డబ్బులు ఇచ్చి అతని ద్వారా ఎంకే గురించి అప్డేట్స్ తెలుసుకుంటాడు. తర్వాత స్వపన్ అతను దాచిన డబ్బుల్ని ఎంకేకి చూపిస్తాడు. తర్వాత అతను మాట్లాడుతూ ఈ డబ్బు కోసమే కదా ఎన్నాళ్ళు నన్ను ఫాలో అయ్యావని చెప్పి ఎంకేతో అంటాడు. దానికి ఎంకే మాట్లాడుతూ అవును ఈ డబ్బు కోసమే నిన్ను ఫాలో అయ్యానని అంటాడు. తర్వాత స్వపన్ జాదును చంపినందుకు గాను ప్రతీకారంగా ఎంకేని షూట్ చేసి చంపేస్తాడు. మరోవైపు శీలా తను ఎంకేకి సపోర్ట్ చేసిన సంగతి స్వపన్ కి తెలిసిపోయింది కాబట్టి ఇక తను చంపేస్తాడని భయపడి ప్రియాని తీసుకుని పారిపోతూ ఉంటుంది. కానీ స్వపన్ శీలా దగ్గరికి వచ్చేస్తాడు. ఆమె గన్ను చూపించి నేను ఎంతగానో ప్రేమించాను, నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందని అడుగుతాడు. దానికి షీలా నీకు ఒకప్పుడు నా పైన ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు దిశ మాయలో పడిపోయి నన్ను ఇగ్నోర్ చేశావు. అది చూసి నీ పైన కోపంతో ఎంకేకి సపోర్ట్ చేశాను. దయచేసి నన్నేమీ చెయ్యొద్దు, నేను నా కూతుర్ని తీసుకొని నీకు దూరంగా వెళ్ళిపోతాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ని, నువ్వు తండ్రివి కాబోతున్నావు, దయచేసి నన్ను వదిలేయని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది. షీలా ప్రెగ్నెంట్ అన్న మాట విన్న స్వపన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయినట్టు చూపిస్తారు. తర్వాత వెంటనే గన్తో షూట్ చేస్తాడు. కానీ ఇక్కడ స్వపన్ షీలాని షూట్ చేశాడా లేక ఇంకెవరైనా షూట్ చేశాడా అనేది సస్పెన్స్ లో పెట్టి ఈ సిరీస్ ని ఇక్కడతో ఎండ్ చేశారు. అంటే సీజన్ 3 కూడా ఉండబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ సిరీస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.